నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షేక్పేట గురుకుల పాఠశాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్న మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయ రమణారావు. కుడా చైర్మన్ గా తుమ్మల రామస్వామి నియామకం, పాల్గొన్న ప్రజాప్రతినిధులు. బీఆర్ఎస్ నాయకులు ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రైట్, డీటెయిల్ చూస్తే షేక్పేట్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాస్ రూమ్, సిఓఈ ద్వారా విద్యార్థులకు అందే ప్రత్యేక కోర్సులు తిలకించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిచెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజ్ఞానాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించాలి. మనుషుల్ని ఫిజికల్ గా, మెంటల్ గా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ గురుశెట్టి గారు, మన అడిషనల్ కలెక్టర్ శ్రీ ముకుంద్ రెడ్డి. థ్యాంక్ఫుల్ టు ప్రెస్ తెలంగాణ అసెంబ్లీలో అరాచక దుర్మార్గమైన ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. భూములు ఇవ్వమన్న రైతులపై కేసులు పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ని జాగీరా రైతులు భూములు గుంజుకుంటారా అని మండిపడ్డారు. లగచెర్ల రైతుల అంశంపై చర్చించాలని పట్టుబట్టినా చర్చ పెట్టలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు కేటీఆర్. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు, ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో జరిగిన మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని నూతన మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూపను, వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి మరియు పాలకవర్గం సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేసిన పనులను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కష్టపడే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. పెద్దపల్లిలో పార్క్ ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. చైర్మన్గా నియామకం జరిగిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి ఈర్ల స్వరూప గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ గారు, మరి సమస్యలన్నీ మనం పరిష్కరించాలి అని చెప్పి మొన్న కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వేదిక మీద కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా స్వరూప గారు ఒక లెటర్ టైప్ చేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. తప్పకుండా అవన్నీ కూడా దశలో దాదాపు 9 మంది పెద్దపల్లి కావాలి. సంవత్సరం చాలా మంది ఎప్పుడు ముందుంచుకొని నడిచేవారు. ఎందుకంటే మా లేడీస్ దాంట్లో నేను శోభక్క ఇద్దరు మాత్రమే ఉంటాను ఎక్కువ. అన్న ప్రతి దాంట్లో ముందు పెట్టుకొని నచ్చారు. నవీన్ అన్న కానీ, రమేష్ అన్న కానీ, రాకేష్ కానీ అందరూ కూడా నాకు ఎంతో ముందుకు నడిపించేవారు. ప్రతి విషయం నాకు తెలియజేసేవారు. ఏ విషయమైనా కూడా అన్న నాకు అవకాశం ఇచ్చినందుకు
కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా నియమితులైన తుమ్మల రామస్వామి పదవి స్వీకరణలో ఆంధ్ర రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, శాసనసభ్యులు హాజరై శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అమలు చేయడం, 5 సంవత్సరాలుగా అభివృద్ధికి 7 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగడం, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలన్నారో, జగన్మోహన్ రెడ్డి రహిత అంటే పరిపాలనలో మంచిర్యాలలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకుల విధానాలపై విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులు ఎంతో నష్టపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారని అన్నారు. 16 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని అన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కొంతమంది రైతులకు కాలేదని అన్నారు. నాయకత్వాన్ని రాష్ట్ర ఇంద్రమ రాజ్యంలో ఖచ్చితంగా ఏదైతే చెప్పినో అదే చేస్తున్నాం, తప్పకుండా చేస్తూ కాకపోతే అక్కడ ఉన్న ఆర్థిక వ్యవస్థ వచ్చింది, చిన్నాభిన్నం చేసిన ఆర్థిక వ్యవస్థను తయారు చేసుకొని చేయడానికి కొంచెం అనుకోవడానికి సమయం పడుతుంది తప్ప మేము ఏది కూడా మడమ దిగి వెనకపోయే ప్రసక్తి లేదు. చెప్పింది 10 చేస్తాం. మీ లెక్క ఎన్నికల ముందు రెడీ చేయం, ఎన్నికల లోపలే మేము చెప్పిన 90% చేసి చూపిస్తాం. వాస్తవ రూపం దాల్చి ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు చేసిన మేము చేసి చెప్పాలి. మీ లెక్క మోసం చేసి ఎన్నికల కోసం చేసే పార్టీ కాదు. మా మొదటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అదే, సిద్ధాంతం అయితే అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం. అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే ఖర్గే గారు కానీ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ డైరెక్షన్స్తో దాని ప్రకారం ఇక్కడ జరుగుతుంది. కులగరణ మాట్లాడతాను, ఏం చేస్తాను, మీరు ఇన్ని రోజులు చేయలేదు, నేను చేస్తాను కదా, నీకేందుకు కడుపు నొప్పి? 42% అలా బాధలు అలాగ ఉన్నాయి. ఇల్లు అలా పోయి అన్నులు ఇళ్ళకి పోయి ఇళ్ళకి పోతే అల్లకి పోతారని నేను ఇద్దాం అడుగుతాను, ఇళ్ళకి పోతే ఇద్దాం అడుగుతాను. ఇక వాళ్ళకు మొత్తం నౌకర్లేని ఉందా జమ అవుతారు ఇక్కడక్కడ. ఉన్నదానికి ఇల్లు అయిపోయింది, ఇప్పుడు అల్లకి పోతారు. ఆ స్థానిక సంస్థలు మళ్ళీ అల్ల కాలేకి చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే అటు పోయిన 2 పార్టీలో ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు అందరూ కూడా నా అసెంబ్లీ ఎన్నికలక నా 3 నెలల ముందు అందరూ నాతో సంప్రదించినారు. నేను స్పష్టంగా చెప్పిన నేను తీసుకోను. నా పార్టీ జడ్పీటీసీ అడ్డం తిరిగి అడిగి తిరుగుతా కూడా నేను తీసుకోనని చెప్పాను. 1000 ఓట్లు నష్టం అయితే పర్లేదు, నేను తీసుకొని నేను బదనంగా ఆలోచుకొని తీసుకోను. ఆ 1000 ఓట్లు నేను ప్రజల దగ్గరకు పోయి దండం పెట్టి నేను అడుక్కుంటా తప్పితే ఇలా తీసుకొని నేను మోసే శక్తి నాకు లేదని చెప్పిన. ఇప్పుడు వాళ్ళిద్దరు మోసేది అలానే, మిగిలింది వాళ్ళే అలానే. ఇక వాళ్ళు కూడా మిగిలింది, మరి వాళ్ళే ఏమి టైం కాలక్రమాన్ని చాలా వెళ్తాయి. ఒకటి అందరూ పూర్తి సమయం సరిపోతలేదు. ఇక్కడ మొదలు అభివృద్ధికి చూసుకొని, ఎందుకంటే ఎన్నికల ముందు వాగ్దానాలు చేసినట్టు వాటి మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నా. ఇంకో నెల అయిపోతే నేను చెప్పిన అయిపోతే ఇక ఆ తర్వాత వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ శ్మశానం స్టార్ట్ అయింది, హాస్పిటల్ స్టార్ట్ అయింది. ఇంకొక నెల రోజులకు రోడ్లు కూడా స్టార్ట్ అవుతాయి, లిఫ్ట్లు స్టార్ట్. ప్రజా సమస్యల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. స్పీకర్ తమ నోరు నొక్కుతున్నారని, తిట్లు తిట్టేవారికి అవకాశం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. లగచర్ల రైతుల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిపై ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పక్షం వైపు నుంచి పేరు లేని వాళ్లకు కేవలం సబ్జెక్టు లేకుండా బూతులు మాట్లాడే వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి. మా ప్రశ్నలు వచ్చే సమయానికి వాయిదా వేయటం. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, స్పీకర్ గారు ప్రభుత్వంలో భాగం కాకూడదు. లగచర్ల విషయం మీద ఎట్టి పరిస్థితులలో కూడా మా పోరాటం కొనసాగుతుంది. లగచర్లనే కాదు, అది రామన్నపేట కావచ్చు, అది దిలావర్పూర్ కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక సంఘటనలన్నింటినీ కూడా, ప్రజల్ని ఏదైతే హింస పెడుతున్నారో వాటన్నిటి విషయంలో కూడా మేము పూర్తి స్థాయిలో ప్రజల వెంట ఉన్నాం. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి 27 ఫిర్యాదులు అందాయని తెలిపారు.
భువనగిరి పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని, గుడ్లు సరిగ్గా లేవని, పెరుగుకు బదులు మజ్జిగ పెడుతున్నారని, పిల్లలతో పనులు చేయిస్తున్నారని కేర్ టేకర్ రమేష్ ను సస్పెండ్ చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నీరు పోయడం కాదు, మజ్జిగ. ఎందుకు ప్రభుత్వం 40% ఎందుకు ఇచ్చిన వెంటాడు మన వాట్ ఈస్ దట్? ఏం చెప్తున్నాను ఎక్స్ప్లెనేషన్? వై ఆర్ మేకింగ్ ఎక్స్ప్లెనేషన్? మెనూ ఏది? మెనూ డిస్ప్లే ఎక్కడ చేసి? డిస్ప్లే స్కూల్లో పెట్టా తినేది ఇక్కడ ఎక్కడ పెట్టాలి కదా ఒకటి. You should display the flexi here, not in school. తినే దగ్గర ఉండాలి. రూమ్ లో పెట్టి ఎవరు తెలవదు. ఏమున్నాయి ఎవరు తెలియదు. I suspended, I give showcase notice. మోహన్ బాబు మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, నోటీసులను స్పందించకపోతే అరెస్ట్ చేశామని సిపి సుధీర్ బాబు పేర్కొన్నారు. ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. సో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ గురించి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. దాని తర్వాత లేదు, అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దేర్. దానికి మేము ఫస్టే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ తమ చందానగర్ షోరూంలో మైండ్ డైమండ్ షోని ప్రారంభించింది. ఈ డైమండ్ షోకి కస్టమర్లను సెలబ్రిటీగా చేసి షోను ప్రారంభించారు. 14 డిసెంబర్ నుండి 18 డిసెంబర్ వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుందని షోరూం హెడ్ దీపక్ కుమార్ తెలిపారు. ఈ షోలో భాగంగా వజ్రాభరణాల కొనుగోలుపై వజ్రాల విలువలో 20% వరకు తగ్గింపు పొందవచ్చు అన్నారు. నేను ఇక్కడ చందానగర్లో స్టే చేస్తున్నాము. అండ్ ఈ చందానగర్ మలాబాద్ బ్రాంచ్లో 14 to 18 డిసెంబర్ డైమండ్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ అంతా ఏంటంటే యాక్చువల్లీ చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ డైమండ్స్ సెట్లో అంతా 25% ఆఫర్ అని ఉంది. అండ్ ఎక్స్చేంజ్లో కూడా 100% మీకు వస్తుంది. సో ప్లీజ్ మీరు విజిట్ చేయండి. అండ్ నాకైతే నేను పర్టికులర్గా నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. అందుకే నేను వచ్చాను కొనుక్కోవడానికి. సో ప్లీజ్ మీరు కూడా చేయండి. ఫేవరెట్ బ్రాంచ్ వచ్చేసి చందానగర్ మలబార్, బికాజ్ ఇక్కడ స్టాఫ్ కానీ కలెక్షన్స్ కానీ చాలా బాగుంటాయి. రీసెంట్గా విన్నాము డైమండ్ జ్యువెలరీ న్యూ కలెక్షన్ వచ్చింది, స్టార్ట్ అవుతుంది అని. ఆఫర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీకు 14 నుంచి 18 డిసెంబర్ వరకు కలెక్షన్స్ వచ్చినాయి. ప్లస్ ఆఫర్స్ నడుస్తున్నాయి. 25% వచ్చేసి మీకు కరెంట్ మార్కెట్ వాల్యూ ఉన్న డైమండ్ వాల్యూ కరెంట్ ప్రైస్ కన్నా తగ్గుతుంది. ప్లస్ 100% ఓల్డ్ డైమండ్స్ అని తెస్తే మీకు రీప్లేస్మెంట్ 100% వాల్యూ వస్తుంది. తప్పకుండా రండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇవన్నీ ఇక్కడ తీసుకున్న ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఇండియా నేషనల్ రక్షణ సేన పార్టీ లగ్డీ కప్పుల్లోని కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మహమ్మద్ షాహిద్ ఖాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు నూతన అధ్యక్షురాలుగా శ్రీమతి సుభాష్ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షురాలు సుభాష్ని మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, యువతరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తామని అన్నారు. అక్కడ ఉన్న లోపాలన్నీ చూసుకుంటూ జనానికి అందరికీ ఉపయోగపడేలాగా ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ క్యాడర్ బిల్డప్ చేస్తూ ఎమ్మెల్యే ఎంపీ క్యాడర్ దగ్గర నుంచి సర్పంచ్ నుంచి కింద స్థాయి వరకు కూడా ఆవిడకి నామినేట్ చేసుకునేందుకు పూర్తి అధికారాలతో ఆవిడకి ఇవాళ మా పార్టీ తరఫున ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ పైన
ఆవిడ స్వతంత్రంగా అందరినీ ఆవిడ నియమించుకుంటారు. పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? కింద స్థాయి నుంచి ఎవరెవరికి ఏ విధంగా అవకాశాలు సమస్యలతో ఉన్నారో ఆ అవకాశాలను చూసి సమస్యలను పరిష్కరించడానికి నేను కృషి చేస్తాను. అంతకుముందు అయితే నాకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, కానీ ఈ రాజకీయం అనేది రాజకీయం కోసం కాకుండా ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చేయాలని నా ఆలోచన. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు మంచు మనోజ్, మౌనిక దంపతులు చేరుకొని భూమా ఘాట్లో భూమా శోభా నాగిరెడ్డికి నివాళులర్పించారు. కుత్బులాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేటలోని హనుమాన్ ఆలయంలో జరిగిన అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో కుత్బులాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత షంబీపూర్ కృష్ణ పాల్గొని స్వాముల ఆశీర్వాదం తీసుకుని పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనంతస్వామి, షామీర్పేట హనుమంతరావు, జక్కుల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు, అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. లింగాల గణపురం మండలంలో కెనాల్ కాలువ పనులను ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ అశ్వారావుపేట రిజర్వాయర్ నుండి ఎడమ లింగాల గణపురం మండల పరిసర గ్రామాలకు సాగునీరు అందించే కెనాల్ కాలువ పనులలో నెల్లుట్ల బైపాస్ వద్ద ఆలస్యంగా జరుగుతుందన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతులతో మాట్లాడి అదనంగా 50,000 రూపాయలు అందజేస్తానని అన్నారని, తాను 50,000 కలిపి రైతుకు అందజేసి పనులు ప్రారంభించామన్నారు. శాసనసభ్యులు మా అందరి అభిమాన నాయకుడు కడియం శ్రీహరి గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల పార్టీ అధ్యక్షత ఈరోజు అశ్వరావుపల్లి నుంచి గుడి కెనాల్ ద్వారా వచ్చే లింగాల గణపూర్ మండలంలో ఉన్న 10 గ్రామాలకు ఏదైతే నీళ్ళు ఇవ్వాల్సిన ఏదైతే ఈ మార్గం ఉందో, ఈ మార్గం గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడున్న రైతుకు ఆ డబ్బులు పడకపోవడంతో ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు కడియం శ్రీహరి గారి నాయకత్వంలో ఆ రైతుని కడియం శ్రీహరి గారి దగ్గర తీసుకుపోవనే వెంటనే కలెక్టర్ గారికి చెప్పి వారికి రావాల్సిన అవార్డు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా అవార్డు చేయించారు. కొద్ది సమయంలోనే వారికి ఆ అమౌంట్ కూడా పడడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రైతు గవర్నమెంట్ నుంచి అవార్డు చేసే ఏదైతే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ చాలా తక్కువగా ఉంది. ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. తద్వారా ఈ యొక్క మండలంలో ఉన్న 10 గ్రామాలు ఏదైతే లింగాల గన్పూర్, బండగూడెం, సిరిపురం, జీడికల్ దాకా, కల్లెం, జీడికల్ దాకా ఈ అన్ని గ్రామాల్లో నీళ్లు కూడా పూర్తిగా రావడం జరుగుతుంది. ఏదైతే కడియం శ్రీహరి గారి నాయకత్వంలో వారు ఎలక్షన్ టైంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఎంపీ ఎలక్షన్లో కావచ్చు వారు మాటిచ్చడం జరిగింది. ఈ మండలంలో ఉన్న అశ్వరావుపల్లి గుడి కెనాల్ ద్వారా వచ్చే నీళ్ళ ద్వారా ఈ మండలంలో సగం మండలం మొత్తం కూడా నింపడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. లగచర్ల రైతుల అక్రమ నిర్బంధాన్ని రాష్ట్ర ప్రభుత్వ వేధింపులను నిరసిస్తూ శాసన మండలిలో ఎమ్మెల్సీలతో కలిసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నిరసన తెలిపారు. కుత్బులాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ను నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు కలిసి వివిధ కాలనీలలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. వినతులు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే వాటి పరిష్కారం కోసం ఆయా కాలనీల అభివృద్ధి కోసం సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మంచిర్యాల జిల్లాలోని ఫ్రీ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న డే వాచ్మెన్, నైట్ వాచ్మెన్, కుక్, కామెడీ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న 6 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని జిల్లా కలెక్టర్ కు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 6 నెలలుగా ఫ్రీ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే వారికి వేతనాలు చెల్లించడం లేదని, ప్రతి నెల 5వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా దళిత అభివృద్ధి శాఖ SCDD పరిధిలోని పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేసేటటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 6 నెలలు 7 నెలలు వేతనాలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టింది. ఇవాళ అచ్చేటి అవుట్సోర్సింగ్ వర్కర్స్కు అతి తక్కువ వేతనాలు. ఈ అచ్చే వేతనాలతోనే ఒక కుటుంబం జీవించేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి తరుణంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల నుంచి 7 నెలల నుంచి వేతనాలు చెల్లించాయా లేదా అని మీరు ఎందుకు ఇవాళ ఎంక్వైరీ చేయట్లేదు, వేతనాలు ఎందుకు చెల్లించలేదని ఇవాళ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఈ ప్రభుత్వాన్ని తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఏజెన్సీలు ఈ వర్కర్స్కు సకాలంలో ESI కావచ్చు, PF కావచ్చు కట్టనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ESI కట్టకపోతే రేపేమన్నా ఏదైనా వర్కర్స్ ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గాన్ని ఆర్గనైజేషన్ అధ్యక్షులు అయ్యంకి సురేష్ బాబు, రాష్ట్ర చైర్మన్ సయ్యద్ లాల్ సాహెబ్, జాతీయ కార్యదర్శి లంకపల్లి ఎంకోజీ, జాతీయ వైస్ చైర్మన్ అయ్యంకి లక్ష్మి ఆధ్వర్యంలో నూతన కమిటీల ఎన్నిక ద్వారా ఉత్తరాంధ్ర IAVVO రీజనల్ చైర్మన్గా డాక్టర్ కోడి తాతారావు అలియాస్ కిషోర్ను ఎన్నుకున్నారు. సుమారు 22 జిల్లాల నియోజకవర్గాల మండలాలలో చైర్మన్లకు నియామక పత్రాలు అందించారు. డాక్టర్ కోడి తాతారావు మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి కృషి చేశానని, ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకొని తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చట్టం తెలిసిన వ్యక్తిని మన ప్రతినిధిగా నియమించుకుంటున్నాం. సో ఈ ఉన్న వాళ్ళలో ఒకరు సమాచార చట్టం, ఒకరు వినోదాల రక్షణ చట్టం, ఒకరు ఇన్పర్సన్ బిల్ ఎలా తీసుకోవాలి ఏంటి అనే అంశం, ఇంకొక అంశం మీద, ఇంకొకరు పట్టాదార పాస్బుక్ యాక్ట్ మీద, ఇంకొకరు దేవాదాయ సంపదాయ రక్షణ చట్టం మీద, ఇంకొక యాక్ట్ మీద, ఇలా మీరందరూ కూడా ఇంట్రెస్ట్ చూసుకొని ముందుకు వస్తే మీ అందరికీ ఒక్కొక్క యాక్ట్ మీద మేము సమయం కేటాయించి ట్రైనింగ్ క్లాస్ ఇస్తాం. అందులో మీరు ట్రైనింగ్ తీసుకుంటే నేను బాగుపడతాను. అంతేనా? ట్రైనింగ్ తీసుకుంటే ఎవరు బాగుపడతారు? మీరు బాగుపడతారు, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని, మీ చుట్టుపక్కల వాళ్ళని, సమాజాన్ని మీరు ప్రొటెక్ట్ చేయడానికి ఒక మంచి అవకాశాలు. రీజనల్ స్టేట్ కమిటీల్లో ఈరోజు మా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్యులు ముఖ్యంగా చేయవలసింది అంటే ఎక్కువ శాతం మంది RTI ద్వారా వివిధ రకాలైనటువంటి సమాచారాన్ని ప్రభుత్వం దగ్గర నుంచి మనం సేకరించాం. ఆ క్రమంలో ఇప్పుడు మీకు సురేష్ మనం కల్పించినటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో, చట్టాల్లో అదేవిధంగా భారత రాజ్యం మనం కల్పించినటువంటి రిజర్వేషన్స్, అదేవిధంగా మనం కల్పించినటువంటి జీవోలు, సర్క్యులర్ ఇవన్నీ కూడా సకాలంలో సక్రమంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. ఢిల్లీలో అంతర్జాతీయ బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సేవారత్న జాతీయ అవార్డు పురస్కారాన్ని సంగారెడ్డి జిల్లా బొల్లారంకు చెందిన కేజీఆర్ ఫౌండేషన్ అధినేత, సంఘ సేవకులు ఆనంద్ కృష్ణారెడ్డికి ప్రదానం చేశారు. బహుజన సాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు అందజేశారు. ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జాతీయ సేవారత్న అవార్డు పురస్కారాన్ని అందుకున్నందుకు గర్వపడుతున్నారని అన్నారు. విద్యార్థులకు కానీ, అనాథలకు కానీ, తర్వాత ఎవరైనా కుటుంబంలో చనిపోతే కానీ, అట్లా చాలా రకాలుగా ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే కూడా హెల్ప్ చేసే గొప్ప దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తి. మరి వాళ్ళ నాన్నగారి పేరు దైవం ఎక్కువ, వాళ్ళ నాన్నగారిని ప్రేమించి అభిమానించే గొప్ప వ్యక్తి. మరి వారిని సేవారత్న నేషనల్ అవార్డు అందించడం జరుగుతూ ఉంది. వారికి సందర్భంగా అవార్డు ఇచ్చిన ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఈ అవార్డు ముఖ్యంగా రావడం కారణం నాకు సపోర్ట్ చేసిన నా భార్య లక్ష్మి. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత భార్యనే. సికింద్రాబాద్ లో మెట్టుగూడ రైలు నిలయం మార్గంలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో 1000 లీటర్ల డీజిల్ రోడ్డుపై పారింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మమతా స్వచ్ఛంద సేవా సమితి ఫౌండర్ చైర్మన్ కె జాను ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ గద్దర్ సేవా పురస్కార అవార్డుల ప్రధాన కార్యక్రమంలో శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ, ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ చైర్మన్ చక్రవర్తి చేతుల మీదుగా గద్దర్ జాతీయ అవార్డును శ్రీనివాస్కు అందజేశారు. మేడం నేను ఏం చేయాలి చెప్పండి మేడం, మీరే దాస్ గారిని అడగండి మీరు మేడం. ఓకే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. షేక్పేట గురుకుల పాఠశాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్న మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయ రమణారావు. కుడా చైర్మన్ గా తుమ్మల రామస్వామి నియామకం, పాల్గొన్న ప్రజాప్రతినిధులు. బీఆర్ఎస్ నాయకులు ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సో ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.